అందరికీ నమస్కారం. నేటి వీడియోలో ఉష్ణోగ్రత కారణంగా నిరోధకత ఎలా మారుతుందో చర్చించబోతున్నాం. లక్ష్యం: ఈ వీడియో చివరిలో మీరు చేయగలరు. చలి మరియు నిరోధకతను కొలవండి. ఉష్ణోగ్రత కారణంగా ప్రతిఘటనలో మార్పును నిర్ణయించండి. ఆచరణాత్మకంగా చర్చించే ముందు చల్లని నిరోధకత మరియు వేడి నిరోధకత గురించి చర్చిద్దాం. కోల్డ్ రెసిస్టెన్స్ అనేది ప్రకాశించే దీపం యొక్క ప్రతిఘటన. దాని ఆఫ్ స్థితిలో కొలుస్తారు. కోల్డ్ రెసిస్టెన్స్ సాధారణంగా ఓంలలో కొలుస్తారు. ఒక సాధారణ ప్రకాశించే 60 వాట్ బల్బ్ ఉదాహరణకు దాదాపు 30 ఓంల చల్లని నిరోధకతను కలిగి ఉంటుంది. హాట్ రెసిస్టెన్స్ అనేది ఆన్ కండిషన్లో కొలవబడిన ప్రకాశించే దీపం యొక్క నిరోధకత. దీపానికి సరఫరా చేయబడిన వోల్టేజ్ మరియు కరెంట్ని తీసుకుని వాటిని R=V/I ఫార్ములాలో భర్తీ చేయడం ద్వారా దీనిని కొలవచ్చు. ప్రకాశించే దీపం 60 వాట్ యొక్క సాధారణ వేడి నిరోధకత 240 ఓమ్స్. సాధారణంగా ప్రకాశించే దీపం టంగ్స్టన్ ఫిలమెంట్ను కలిగి ఉంటుంది. ఇది అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. ఫిలమెంట్కు కరెంట్ పంపినప్పుడు అది వేడితో కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తి చేయబడిన వేడి నిరోధకతను మార్చడానికి కారణమవుతుంది. ప్రకాశించే దీపం యొక్క టెర్మినల్స్ అమ్మీటర్ యొక్క 2 లీడ్స్ ఉంచండి మరియు చల్లని నిరోధకతను కొలచండి. దానిని గమనించండి. ప్రకాశించే దీపం యొక్క వేడి నిరోధకత యొక్క కొలత. అదే 60 వాట్ ల్యాంపును ఏసీ వోల్టేజ్ సోర్స్కు స్విచ్ చేసి మరియు 0 నుండి 500 mA వరకు కదిలే ఐరన్ అమ్మీటర్తో కనెక్ట్ చేయండి. అన్ని సిరీస్లో ఉంటాయి. సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 300 వోల్ట్ల వరకు కదిలే ఐరన్ వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. స్విచ్ చేసిని మూసివేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతం చేయండి. అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ నుండి కరెంట్ మరియు వోల్టేజ్ని వరుసగా గమనించండి. R=V/I ఫార్ములాలో వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా దీపం యొక్క ఉష్ణ నిరోధకతను లెక్కించండి. ఈ ఉష్ణ నిరోధకతను శీతల నిరోధకతతో సరిపోల్చండి మరియు ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ తదనుగుణంగా నిరోధకత కూడా పెరుగుతుందని ధృవీకరించండి. దీపాన్ని 100 లేదా 200 వాట్లతో భర్తీ చేయండి మరియు అదే విధానాన్ని అనుసరించండి. కొవ్వొత్తిని ఉపయోగించి ఉష్ణోగ్రతలో నిరోధకత మరియు మార్పుల మధ్య సంబంధాన్ని నిర్ణయించండి. 0.5 మిల్లీమీటర్ వ్యాసం మరియు 200 మిల్లీమీటర్ల పొడవుతో ఇనుపతీగని తీసుకోండి. చెక్కబోర్డుకు అమర్చబడిన 2 ఇన్సులేట్ టెర్మినల్స్ మధ్య ఇనుపతీగను మౌంట్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ లేదా వేరియక్ 0 నుండి 500 మిల్లియాంప్స్ వరకు ఉండే ఒక అమ్మీటర్ మరియు ఐరన్ వైర్ను సిరీస్లో కనెక్ట్ చేయండి. ఇనుపతీగకు సమాంతరంగా 0 నుండి 300 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి. వేరియబుల్ను కనీస స్థానానికి సర్దుబాటు చేయండి. వేరియక్ను ఆన్ చేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతం చేయండి. అమ్మీటర్ 400 మిల్లియాంప్స్ చదివే వరకు వోల్టేజ్ని క్రమంగా పెంచండి. సంబంధిత వోల్టేజ్ని గమనించండి మరియు ప్రతిఘటన విలువ R=V/Iని లెక్కించండి. వేరియక్ను కనీస స్థానానికి సర్దుబాటు చేయండి మరియు సర్క్యూట్ను స్విచ్ ఆఫ్ చేయండి. కొవ్వొత్తిని వెలిగించి ఇనుపతీగను కొన్ని సెకన్ల పాటు వేడి చేయండి. వేరియక్ని ఆన్ చేసి అమ్మీటర్ 400 మిల్లియాంప్స్ చదివే వరకు వోల్టేజ్ని పెంచండి. సంబంధిత విలువను గమనించండి మరియు R=V/I ఫార్ములాలో విలువను ప్రత్యామ్నాయం చేయండి. ప్రతిఘటన యొక్క 2 విలువలను సరిపోల్చండి. అలాగే ఇనుపతీగ యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ప్రతిఘటన మారుతుందని మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఉష్ణోగ్రత కారణంగా మారుతున్న ప్రతిఘటనను మీరు కొలవగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.